అంటే రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఏవైతే ఉన్నాయో 4, ఈ 4ని ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ అంటే మన మహానుభావులు ఎవరెవరైతే గాంధీజీ కానీ లేదంటే పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ కానీ వీళ్ళందరూ ఏం చెప్పేవాళ్ళు అంటే వీరందరూ యునానమస్గా ఒక మాట అయితే క్లియర్గా చెప్పేవాళ్ళు. ఏంటి సార్ ఆ ఒక మాట అంటే హింస చేయకండి, హింస వద్దండి, హింస 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 వైపు వెళ్ళకండి. మహానుభావులు ఏమనేవాళ్ళు, హింసని వీడండి అప్పుడే మీరు ప్రగతి బాట పడతారు అని చెప్పన్నారు. ఈ హింస అనే పదంలోనే మనం చూసుకుంటే హెచ్ ఫర్ హస్దియో, ఐ ఫర్ ఇబ్, ఎం ఫర్ మ్యాండ్, ఎస్ ఫర్ సియోనాథ్. మనకి హింస అనే పదం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మహానదికి సంబంధించి దాని పుట్టుక మహాశివుడి దగ్గర నుంచి జరిగింది. మహాశివ మహానది. అట్ ద సేమ్ టైం మనం మహానదికి సంబంధించి మహానుభావుల్ని గుర్తుపెట్టుకుంటాము. మహానుభావులు ఏమన్నారు సార్ అంటే హింసను వీడండి అని చెప్పి అన్నారు. ఈ హింసను వీడండి అని చెప్పి మనం గుర్తుపెట్టుకుంటాం. అంటే రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఏవైతే ఉన్నాయో 4, ఈ 4ని ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ అంటే మన మహానుభావులు ఎవరెవరైతే గాంధీజీ కానీ లేదంటే పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ కానీ వీళ్ళందరూ ఏం చెప్పేవాళ్ళు అంటే వీరందరూ యునానమస్గా ఒక మాట అయితే క్లియర్గా చెప్పేవాళ్ళు. ఏంటి సార్ ఆ ఒక మాట అంటే హింస చేయకండి, హింస వద్దండి, హింస 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 వైపు వెళ్ళకండి. మహానుభావులు ఏమనేవాళ్ళు, హింసని వీడండి అప్పుడే మీరు ప్రగతి బాట పడతారు అని చెప్పన్నారు. ఈ హింస అనే పదంలోనే మనం చూసుకుంటే హెచ్ ఫర్ హస్ది